ఈరోజు మీకు 3 ఇంపార్టెంట్ హ్యాబిట్స్ చెప్తున్నాను మెంటల్గా స్ట్రాంగ్ ఎలా అవ్వాలి. నెంబర్ 1 ఫిజికల్ స్ట్రెంగ్త్. సో డైలీ మార్నింగ్ రొటీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఆల్సో, బికాస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల మీకు స్ట్రెస్ రిలీజ్ హార్మోన్ కార్టిజాల్ విల్ రెడ్యూస్. సో డైలీ మార్నింగ్ డూ 15 minutes physical stretch exercise and 15 minutes yoga will help you to reduce your mental weakness. మిమ్మల్ని మీరు మెంటల్గా స్ట్రాంగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, సెట్టింగ్ బౌండరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ రిలేషన్. సో చాలా ఫ్యామిలీ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయినా సరే, పేరెంట్స్ మధ్యలో అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ రావు. థర్డ్ పర్సన్ని మీరు ఎక్కువగా ఎంటర్టైన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు సెట్ బౌండరీస్, వేర్ టు సే ఎస్, వేర్ టు సే నో. సో ఆల్వేస్ థర్డ్ పర్సన్ని ఎక్కువగా ఎంటర్టైన్ అసలు చేయ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు సెట్ బౌండరీస్ టు యువర్ సెల్ఫ్, లైక్ సోషల్ మీడియా బ్రౌజింగ్ ఇంత టైమే, అంత మించి ఎక్కువ చేయకూడదు అని యూ హ్యావ్ టు సెట్ యువర్ బౌండరీస్ అండ్ యూ నీడ్ టు ఫాలో ఇట్. అండ్ థర్డ్ థింగ్, ఆల్వేస్ ట్యూన్ యువర్ బ్రెయిన్ టు థింక్ పాజిటివ్లీ. ఎప్పుడైనా సరే నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆల్వేస్ ఇమీడియట్లీ టర్న్ యువర్ బ్రెయిన్ టు థింక్ పాజిటివ్లీ. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ అంటే దీన్ని ఇంకోలాగా పాజిటివ్గా ఎలా థింక్ చేయగలను అని పాజిటివ్ థింక్ చేస్తే ఆటోమేటిక్గా ఎండోర్ఫిన్ అనే హార్మోన్, పాజిటివ్ హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్ రిలీజ్ అయ్యి మీ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఆ పాజిటివ్ వేలో థింక్ చేయడం వల్ల దాన్ని ఇంకో విధంగా ఎలా తీసుకొని పోయి మీ ఆలోచన విధానం మారుతుంది. ఓకే, దీన్ని ఇంకో వేలో నేను ఎలా తీసుకోగలను అనుకొని మీరు దాని నుంచి ఎలా ముందుకెళ్ళాలో కూడా మీకు థాట్స్ వస్తాయి. ఒకవేళ అది చెయ్యలేదనుకోండి, చెయ్యగలను అనుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ సక్సెస్ అవుతారనుకోండి, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినానికి యూ విల్ బీ సక్సెస్. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా దాని నుంచి నేర్చుకుంటారు, నెక్స్ట్ టైం ఎలా సక్సెస్ అవ్వాలో అన్నది ఆలోచిస్తారు. కాబట్టి వెంటనే మీకు నెగిటివ్ థాట్స్ వచ్చిన వెంటనే దాన్ని పాజిటివ్గా షిఫ్ట్ చేసి అందులో ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించండి. ఈ 3 హ్యాబిట్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు, మీ లైఫ్ కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ.